సికింద్రాబాద్లో తమ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తమను గెలిపిస్తారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 75 కోట్లతో నిర్మించిన ఆర్యూబీ కింద నుండే వెళుతూ అభివృద్ధి జరగలేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతాఫల్ మండి డివిజన్లోని పలు బస్తీలు కాలనీలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని పద్మారావు గౌడ్ అభ్యర్థించారు. నేను రోజు ఈ ప్రచారం నేను ఉంటా, ఇంకా డిసైడ్ కాలేదు. ఈరోజు రేపు మేమంతా మాట్లాడుకొని నామినేషన్లో కూడా మేము ఎప్పుడు ఒక 5 మెంబర్స్ అయితే నామినేషన్ ఇస్తాం, 5 పెట్టి నామినేషన్ ఇస్తాం వస్తాం. ఈసారి కూడా అదేవిధంగా నామినేషన్లు ఇస్తాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో 30 తారీఖు జరిగే ఎన్నికలలో భారీ అంటే అతి భారీ మెజార్టీతోటి విజయాన్ని సాధిస్తున్నాం. నాకు పోటీ అంటే నేను ఎట్లా అర్థమవుతుంది, మామూలు అంతా చెప్తున్నారు. అభ్యర్థుల పేరు ప్రకటించగానే అయిపోయింది అంటున్నారు. మీలో కూడా కొంతమంది అన్నారు నాకు. ఇప్పుడు మీడియా పరంగా నేను చెప్పొద్దు, కానీ వెల్విషన్ మీడియా పరంగా అంటే నువ్వు ఎంప్లాయీ, నీకు స్వాతంత్రం ఉంటుంది. డ్యూటీ అప్పుడు డ్యూటీ అయిపోయినాక నువ్వు నేను అందరం మాట్లాడుకోవచ్చు. క్యాండిడేట్లను అనౌన్స్ చేయగానే ఇక అయిపోయింది, కథం అయిపోయింది, పండుకో ఉంటున్నారు. ఒకరు అంటారు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నారు, ఒకరు అంటున్నారు ఇవన్నీ అవసరమా అంటున్నారు. ఎవరు ఇరిటేట్ పీపుల్ కాదు, ఒక కూలీ చేసుకునే కూలైనా కాదు, చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎప్పుడో గెలిపి డిసైడ్ అయిపోయింది, ఇంత స్ట్రెయిన్ తీసుకోకు, నిమ్మలంగా ఉండు.